Andrew 9 Hospital, first time in South India, advanced andrology, urology మరియు sexual clinic, బేగంపేట్, కూకట్పల్లి. ఇప్పుడు రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమ సో ప్రపంచ దేశాలు దాడేసింది. రీసెంట్‌గా 'ట్రిపుల్ ఆర్' సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ రావడం కూడా తెలిసిన విషయమే. సో అంత పెద్ద దర్శకుడి దగ్గర నుంచి ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ లేదా మీకు? రాలేదు. మేబీ ఆయన దృష్టిలో నేను ఐఎమ్ నాట్ సూటబుల్ అనుకుందాం. సినిమాలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా మీరు. ఇప్పుడు నేను నా కెరీర్‌లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో పనిచేయలే. ఒక సినిమా కూడా చేయలే. అవును. సో ఇదేమైపోతుందంటేనండి, ప్రతి ఒక్క దర్శకుడు కానీ, ప్రతి ఒక్క రచయిత కానీ, ప్రతి ఒక్క హీరో కానీ వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది. ఆ దీంట్లో మనం ఫిట్ ఇన్ అయితే మనం ఉంటాం. అది లేదు. బహుశా నేను రాజమౌళి గారి దృష్టిలో పడలేదేమో, లేకపోతే ఆయన దృష్టిలో పడినా నేను సూటబుల్ కాలేను అనుకుంటారేమో. సో ఆయన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఈజ్ వండర్ఫుల్. మీరన్నదే తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. డెఫినెట్లీ తెలుగువాడిగా మన సినిమా అంత స్థాయికి వెళ్ళిందని మనం ఆనందపడతాం. నేను ఆనందపడతాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్‌గా ఈ మధ్యకాలంలో రాజమౌళి గారి గురించి ఒక కామెంట్ చేశారు. అది లేదు. ఇప్పుడు 'ఆర్ఆర్', 'ట్రిపుల్ ఆర్' కానివ్వండి, 'బాహుబలి' సీక్వెల్స్ కానీ ఈ సినిమాలు చేసి ఆయన తప్పు చేశారు అని. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చే సినిమాని జనాలు ఆ స్కేల్లోనే ఆలోచిస్తున్నారు. నేను ఇందాలే మీకు చెప్పింది, ఒక్కొక్కరి ఆలోచన విధం వేరేగా ఉంటుంది. అది పాజిటివ్ కామెంట్ యాక్చువల్గా వర్మ గారు చేసింది. అది మీరు ముందుగా చెప్పుంటే, సార్ రామ్ గోపాల్ వర్మ గారు రాజమౌళి గారి గురించి ఒక పాజిటివ్ కామెంట్ చేశారండి అని ఉంటే దాని అర్థం వేరేగా ఉంటుంది. మీరు అంతా అయిపోయిన తర్వాత మీతో జర్నలిస్ట్తో ప్రాబ్లం ఇదేను. మీరు చెప్పేది ఒకటి, రాసేది ఒకటి. బట్ మీరేమన్నారు? రామ్ గోపాల్ వర్మ గారు రాజమౌళి గారి నుంచి ఒక కామెంట్ చేశారు. కామెంట్ అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? నెగిటివ్ వే. దాని ఆ పదానికి ఉన్న మీనింగ్ ఏంటి? నెగిటివ్ వే. అదే మీరు లేదు సార్, చాలా పాజిటివ్గా చెప్పారంటే దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత పాజిటివ్ చెప్పారంటే కొట్టిన తర్వాత సారీ అన్నట్టు ఉంటుంది. అది ఇట్ ఇస్ మనం ఏంటంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారినే తీసుకుందాం. తెలుగు సినిమాని శివ అన్న సినిమా తర్వాత బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అని వచ్చేసింది. 100%. తెలుగు సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ అన్నదానికి ఒక వేరే డైమెన్షన్స్ ఇచ్చేశారు. అండ్ క్లోజ్ టు క్లోజ్ షార్ట్ డివిజన్ కూడా ఆ సినిమా నుంచే. అదే చెప్తాను. ఓకే, మీరు అన్నట్టు క్లోజ్ టు క్లోజ్ దాన్ని తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేశారు. ఇదే వ్యక్తి బాంబే వెళ్ళి సత్య అనే ఒక సినిమా తీసి దాని రూపురేఖలు బాంబే రూపురేఖలనే మార్చేశారు. ఇలా కూడా తీయచ్చా? ఒక ఎవ్వరూ తెలియని వాళ్ళతో పెట్టి తీయచ్చా అన్నది ఇది వచ్చింది. రంగీలా అనే సినిమా తీసి మార్చేశారు. సర్కార్ అనే సినిమా తీసి సో ఇక్కడ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్. ఆయన తెలుగు సినిమా అనండి ఇదని ఈ రేంజ్కి తీసుకెళ్లారు. రాజమౌళి గారు అన్నది ఈ రేంజ్కి తీసుకెళ్లారు. సో ఇద్దరు ఈక్వల్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్. ఎస్, ఇద్దరు. ఈయన టెక్నాలజీ ఏంటంటే ఉన్న దీని మీదే ఇది చేస్తే రామ్ గోపాల్ వర్మ గారు గ్రాఫిక్స్ ఇవన్నీ యూజ్ చేసి ఈయన వేరే లెవెల్కి తీసుకెళ్ళారు. సో ఇద్దరు టెక్నాలజీని వాడుకొని మన కథనాన్ని అద్భుతంగా, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమని స్థాయిని పెంచుతున్నాను. అది స్థాయి లేదంటారు కదా రామ్ గోపాల్ వర్మ గారు. ఏది? రాజమౌళి అంత స్థాయి నాకు లేదు అని అంటారు కదా. దట్ ఈస్ హిస్ గుడ్నెస్ అనుకోండి, అండ్ మంచితనం అనుకోండి, తప్పేం లేదు. సో ఇప్పుడు వర్మ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? వండర్ఫుల్. ఈ రోజుకి వండర్ఫుల్. నాకు ఎవ్వరితో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి గొడవలు పడడం, దెబ్బలాటడం అంటే నాకు ఇష్టం ఉండదు. సింపుల్గానే నచ్చాలి, నచ్చితే బాగున్నారా అంతవరకు, అంతే. మన ఈ ప్రపంచంలో సుధాకర్ అనే వ్యక్తి అందరికీ నచ్చడు. ఎందుకంటే కొంతమందికి ఏదో నచ్చదు. నాకు ఒకానొక సందర్భంలో నా మంచితనం ఒకరికి నచ్చలేదు, తప్పలేదు. వారెక్కడో ఎవరో చెప్పాను, ఫైన్. ఇప్పుడు వారికి నచ్చలేదని నేను చెడ్డవాడని నేను మాను. ఎగ్జాక్ట్గా రీసెంట్ జేడి చక్రవర్తి గారు కూడా ఇదే మాట అన్నారు. నేను దిస్ ఇస్ మీ. నేను నచ్చాలని నేను ఎప్పుడు మంచితనాన్ని నటించను. నేను మంచివాడిని.
ఐఎమ్ దిస్. యూ డోంట్ లైక్, తప్పే లేదండి, తప్పే లేదు. ఎందుకంటే వారి మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. 10,000 అండి. మోకాళ్ల కీళ్ల నొప్పులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్